श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की జై. రమణ పెరియ పురాణము. మారిస్ ఫ్రిడ్మన్. మారిస్ ఫ్రిడ్మన్ ఒక మేధావి. ఆయన పోలాండ్ దేశంలోని ఒక యూదు కుటుంబంలో జన్మించారు. ఆయన ఎంత నిరుపేద కుటుంబం నుండి వచ్చారంటే ఆయనకు 13 సంవత్సరాలు వచ్చే వరకు మొతక రొట్టెలు తప్ప తెల్లటి బ్రెడ్ ఎరుగరు. ఆయనకు 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి రష్యన్, హీబ్రూ, సిరిలిక్ భాషలను చదవటం వ్రాయటము చేయగలిగేవారు. రష్యన్, పోలిష్, ఫ్రెంచ్, ఇంగ్లీషు, హీబ్రూ భాషలను ధారాళంగా మాట్లాడగలిగేవారు. ఆయన పాఠశాల రోజుల నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యే వరకు క్లాసులో ప్రథముడుగా ఉండేవారు. ఆయన ఎంత అద్భుతమైన మేధాశాలి అంటే ఆయనకు కేవలము 20 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి 100 పేటెంట్లను అంటే క్రొత్త యంత్రములు, పనిముట్లు వగైరాలను స్వతంత్రంగా కనుగొని వాటికి ప్రభుత్వం నుండి హక్కును పొందుట, ఇంజనీరింగుకు సంబంధించిన నూతన ఆవిష్కరణలకు గాను పొందారు. 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనకు దైవాన్ని అన్వేషించాలి అనే అంతర్గత తపన మొదలైంది. ఆ క్రమంలో ఆయన యూదు మతాన్ని వదిలి రష్యన్ సాంప్రదాయానికి మారారు. ఒక సన్యాసిగా మారి ఒక మారుమూల మఠంలో కఠినమైన నియమనిష్టలతో కూడిన జీవితాన్ని గడిపేవారు. ఆయన చాలా అరుదుగా బయటకు వెళ్ళేవారు. ఒకసారి ఆయన చాలా ఎత్తైన ఒక జలపాతపు పైభాగానికి చేరుకున్నారు. అప్పుడు ఆయనకు, నీకు నిజముగా యేసుక్రీస్తు పట్ల నిజమైన నమ్మకం ఉంటే, నీవు నిజముగా చర్చిని ప్రేమిస్తున్నట్లయితే ఈ జలపాతంలోకి దూకు అనే ప్రేరణ సైతాన్ నుండి కలిగింది. ఆయన వెంటనే ఆ సన్యాసి దుస్తులతోనే దూకేశారు. అరుణాచలేశ్వరుడు ఆయనకు ఏమైనా జరగనిస్తారా? ఆయన దుస్తులు అక్కడ ఉండే కొన్ని పొదల్లో చిక్కుకుని పోయి ఆయన కాపాడబడ్డారు. సత్యాన్ని తెలుసుకోవాలని నిజాయితీతో కూడిన జిజ్ఞాస, ఆర్తి ఉంటే ఆ సత్యమే మనల్ని నడిపిస్తుంది అనటానికి ఇదే రుజువు. ఆయన ఆచరిస్తున్న సాంప్రదాయకపు సిద్ధాంతాలేవీ కూడా ఆయనను సత్యం వద్దకు తీసుకుని వెళ్ళలేకపోయాయి. అందుకని ఆయన అన్ని కట్టుబాట్ల నుండి స్వేచ్ఛ పొందదలిచారు. ఆ అన్వేషణ ఆయనను థియోసోఫికల్ సొసైటీకి అనీబీ సెంట్ వద్దకు చేర్చింది. జిడ్డు కృష్ణమూర్తితోటి సమావేశము ఆయనను ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ సమావేశాలన్నీ 1926వ సంవత్సరంలో జరిగాయి. కృష్ణమూర్తి సత్యము ఏ మార్గమూ లేని ప్రదేశము, దానిని చేరుకోవాలంటే ఏ బాహ్య విషయం పైన ఆధారపడకుండా స్వతంత్రంగా సాగాలి అని చెప్పారు. ఆ దృక్పథం ఆయనకు నచ్చి కృష్ణమూర్తి గారితో ఆ విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మారిస్ ఎప్పుడు మాట్లాడదలుచుకున్నా కృష్ణమూర్తి గారు అవకాశం ఇచ్చేవారు అని తెలుస్తుంది. మారిస్కు దైవాన్ని దర్శించాలని, సత్యాన్ని తెలుసుకోవాలని ప్రగాఢమైన వాంఛ ఉన్నప్పటికీ ఆయన ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలోనే 1928 నుండి 1934 వరకు ఉద్యోగం కొనసాగించారు. ఆయన ఫ్రాన్స్ దేశంలోని ఒక ప్రఖ్యాతి చెందిన విద్యుత్ పరికరములను తయారు చేసే యంత్రాగారానికి జనరల్ మేనేజర్గా అంటే నిర్వహణ అధికారిగా ఉన్నారు. కానీ సత్యాన్ని తెలుసుకోవాలనే ఆశయము, తపన ఆయనను ఎన్నడూ వీడలేదు. అందుకని ఆయన ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వేదాంత గ్రంథాల యొక్క ఫ్రెంచ్ భాషలోని, జర్మన్ భాషలోని అనువాదాలను చదవటం ప్రారంభించారు. ఆయన ఆధ్యాత్మిక జీవితానికి 1935వ సంవత్సరం ఒక మలుపుగా మారింది. అప్పుడు ఆయన పాల్ బ్రంటన్ వ్రాసిన పుస్తకాలను చదవటం మొదలుపెట్టారు. నేనెవరు అనే బోధ చాలా ప్రబోధాత్మకంగా అనిపించింది. సత్యము మనలోనే ఉంటుంది, బాహ్యంలో కాదు.
అనే బోధ ఆయనను అంతర్ముఖులు అగునట్లు చేసింది. పాల్ బ్రంటన్ పుస్తకాలు ఆయనలో భారతదేశానికి వెళ్ళాలి, అచ్చట సజీవులైన మహర్షి శ్రీ భగవాన్ రమణ మహర్షిని దర్శించాలనే ప్రగాఢ వాంఛను రగిలించినవి. మైసూరు దివాన్ తమ రాష్ట్రాన్ని ఆధునీకరణ చేయదలచి ఆ దేశాలలోని ఆధునిక సదుపాయాలను గూర్చి తెలుసుకొనుట కొరకు యూరప్ ఖండాన్ని, ముఖ్యంగా ఇంగ్లండ్ దేశాన్ని సందర్శించారు. ఒకరోజు ఆయన మారిస్ ఫ్రిడ్మన్ జనరల్ మేనేజర్ గా ఉన్న ఫ్యాక్టరీని సందర్శించారు. మారిస్ లోని నిజాయితీ, కష్టించి పనిచేయటము మొదలైన సుగుణాలతో బాగా ప్రభావితులై ఆయనను ఇలా అభ్యర్థించారు: మీరు దయచేసి మా రాష్ట్రానికి వచ్చి మా రాష్ట్రమును అభివృద్ధి పరచడానికి తగు సలహాలను ఇవ్వగలరా? 1930 దశకంలో భారతదేశం బాగా వెనుకబడి ఉన్నది. టెక్నాలజీ అంటే అన్ని రంగాలలోనూ యంత్రములను ఉపయోగించడము అభివృద్ధి చెందలేదు. మారిస్ వెంటనే ప్రత్యుత్తరమిచ్చారు: నా సామానులు సిద్ధంగా ఉన్నవి సర్, నేను మీతో భారతదేశానికి రావటానికి సిద్ధంగా ఉన్నాను. మారిస్ అంటే హృదయము సౌందర్యము వంటిది. 1935లో తను దర్శించాలని కలలు కనే భారతదేశానికి మారిస్ ఫ్రిడ్మన్ వచ్చారు. విద్యుత్ పరికరములను తయారు చేసే పెద్ద పరిశ్రమ స్థాపించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఎందుకంటే ఆ రంగంలో ఆయన నిష్ణాతులు కాబట్టి. ఆయన ఆశయం భగవానుని కలుసుకోవటమే. ఆయన ఎంత పని భారంలో ఉన్నప్పటికీ ఆయన భగవానుని కలుసుకోవటానికి వెళ్ళారు. మొదట్లోనే భగవానుకు శరణాగతి చెందటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన పగలు రాత్రి పరిశ్రమలో పాటుపడేవారు. కొద్ది రోజులలోనే ఆయన విజయాన్ని అందుకోగలిగారు. వారాంతాలలో ఆయన అరుణాచలానికి వెళ్తూ ఉండేవారు. అక్కడి జనులు ఇరుగో మన మారిస్ వస్తున్నారు అనేవారు. ఆయన అక్కడ గడిపే కొద్ది సమయంలో తన స్నేహితులతో సంభాషిస్తూ తరచుగా భగవానుని ప్రశ్నిస్తూ గడిపేవారు. భగవాన్ ఓర్పుగా సహించేవారు. భగవాన్ సహజంగా అప్రయత్నంగా ప్రతిబింబించే అద్దంలాగా ఉండేవారు. ఎవరైనా పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయినప్పుడు అందుకు బదులుగా ఆయన తనను తానే వారికి ఇచ్చేసేవారు. రమణాశ్రమంలో ఉండేవారు. మారిస్ ఇక్కడికి రావటానికి మీకు బోలెడు ఖర్చు అవుతుంది కదా, వారానికి ఒకసారి వచ్చే బదులు నెలకొకసారి లేదా 2 నెలలకొకసారి రావచ్చును కదా అనేవారు. అప్పుడు మారిస్ ఇలా అనేవారు: నేనేమి చెయ్యను, నా బ్యాటరీ అంతే తీసుకోగలుగుతుంది. 1 వారంలో అది ఖాళీ అయిపోతుంది. అందుకని నేను ప్రతి వారం భగవాన్ సన్నిధికి వచ్చి నా బ్యాటరీని తిరిగి ఛార్జింగ్ చేసుకుని వెళ్ళవలసి వస్తున్నది. మారిస్ భగవానుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన సాధ్యమైనంత వేదాంత పరిజ్ఞానాన్ని సంపాదించి ఇతరులతో చర్చిస్తూ సాధ్యమైనన్ని హిందూ పవిత్ర గ్రంథాలను చదువుతూ ఉండేవారు. మోక్షము సంపాదించాలంటే సన్యాసాన్ని స్వీకరించాలని ఆయన ఎక్కడో చదివారు. ఆయన భగవాన్తో, భగవాన్, పవిత్ర గ్రంథాలు ఇలా చెప్తున్నాయి, మీరు నాకు దయచేసి సన్యాసం ఇవ్వండి అనేవారు. భగవాన్ మౌనంగా ఉండేవారు. కానీ మన ప్రియతమ మారిస్ గురించి మీకు తెలుసు కదా, ఆయన తరచుగా అడుగుతూ ఉండేవారు. ఒకరోజు మారిస్ కొండపైనున్న భగవాన్ వద్దకు వెళ్ళి, భగవాన్, నాకు సన్యాసం ఇవ్వండి. నేను ఈ ప్రపంచాన్ని పరిత్యజించి ఆత్మ సాక్షాత్కారము కోసము పాటుపడతాను అన్నారు. భగవాన్ కరుణతో నిండిన గొంతుతో, సన్యాసం లోపల నుండి తీసుకొనవలసినది, బయట నుండి కాదు అన్నారు. మారిస్ ముఖము పాలిపోయింది. భగవాన్ తల్లి వలె ఆయన వైపు చూచి ఇలా వివరించారు: మీరు ఇప్పటికే సన్యాసిగానే ఉన్నారు. మీరు కాషాయ వస్త్రాలు ధరించాలి అని ఎందుకు అనుకుంటున్నారు? మారిస్ వదిలిపెట్టలేదు. ఆయన తరచుగా భగవానును సన్యాసం ఇవ్వమని అడుగుతూనే ఉన్నారు. భగవాన్ సన్యాసం తీసుకొనవలసిన అవసరం లేదు అని పదే పదే చెబుతూ ఉన్నారు. అయితే మేధావి అయిన మారిస్ ఊరుకుంటారా? ఆయన
ఆనందాశ్రమంలోని స్వామి రామదాస్ అనే సాక్షాత్కారం పొందిన స్వామీజీ వద్దకు వెళ్లి ఎలాగో సన్యాసం ఇవ్వటానికి ఆయనను ఒప్పించారు. మారిస్కు నూతన నామధేయం ఇవ్వబడినది. ఆయనను స్వామి భారతానంద అని పిలిచేవారు. మారిస్ స్వామి రామదాస్ గారికి సన్నిహితులైనారు. ఒకరోజు స్వామి రామదాస్ మారిస్తో, మారిస్, భారతానంద, ఇదే నీ ఆఖరి జన్మము అన్నారు. గొప్ప మహనీయుడు కాబట్టి ఆయన మారిస్ గొప్పదనాన్ని గుర్తించారు. ఒక దినము భగవాన్ కొండ దిగి వస్తూ ఉండగా మారిస్ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాలలు ధరించి ఆయన ఎదురుగా నిలబడ్డారు. ఆయనను చూస్తూనే భగవాన్ నవ్వటం మొదలుపెట్టారు. భగవాన్ చిరునవ్వుతో పక్కనున్న పరిచారకునితో, హే, ఈయన సర్కస్ లో బఫూన్ వలె ఉన్నారు అన్నారు. మారిస్కు అర్థమైంది, తన జీవితం మొత్తం అంతరంగంలో తను సన్యాసి వలనే ఉన్నారు. అందువల్ల కాషాయ వస్త్రాలపై మోజు కొద్ది సంవత్సరాల పాటు మాత్రమే ఉన్నది. సన్యాసము అంటే మమకారాన్ని వీడుటయే అని భగవాన్ అన్నారు. మారిస్కు ఎన్నడూ ఏ విధమైన మమకారాలు లేవు. కర్మాగారంలో పనిచేసే సమయాలలో కూడా మారిస్ చాలా నియమబద్ధమైన కఠోర జీవితం గడిపారు. ఆ రోజులలో ఆయనకు 3,000 రూపాయల జీతం ఇవ్వబడేది. ఆ రోజులలో అది చాలా పెద్ద మొత్తము. మారిస్ ఆ డబ్బును తీసుకోకుండా కార్మికుల నిధికి ఆ ధనాన్ని ఇవ్వండి అని చెప్పారు. నిద్రించడం విషయానికొస్తే రాత్రిపూట షాపులు మూసివేసిన తరువాత షాపు బయట అరుగుపై పడుకుని నిద్రపోయేవారాయన. ఈ బిగ్ బాస్ ఈ మొత్తం కర్మాగారానికి ఉన్నతాధికారి. భోజనం విషయమేమిటి? కార్మికులందరూ భోజనం కారియర్లతో భోజనశాలలకు వెళ్తున్నప్పుడు భిక్షాపాత్రతో భోజనశాల ద్వారం వద్ద నిలుచునేవారాయన. అది భిక్షతో సన్యాసి జీవితం గడపవలననే కోరికతోనే సుమా. మారిస్ను ఎంతగానో ప్రేమించే ఆ కార్మికులు ఆయన పాత్రలో కొంత భిక్ష ఉంచే లోనికి వెళ్లేవారు. అంతేకాదు, మారిస్ తన దుస్తులను తానే కుట్టుకునేవారు. రాట్నంతో నూలను వడకి ఆ నూలుతో తయారైన పైజామాలు, కుర్తాలు మాత్రమే ఆయన ధరించేవారు. తన చెప్పులను కూడా తనే తయారు చేసుకునేవారు. తన జీవిత విధానము గురించి గర్వపడేవారు కాదు, కించపడేవారు కాదు. తను చాలా సంతోషంతో జీవితం గడిపేవారు. భగవాన్ తోటి మారిస్ అనుబంధం సన్నిహితమైనదిగాను, క్రమం తప్పకుండానూ ఉండేది. బిడ్డ తల్లిని ప్రశ్నించినట్లే సాధన విషయంలో మారిస్ భగవానును అనేక ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. కేవలం సాధన పట్ల ఆసక్తితోనే ఆయన ప్రశ్నించేవారు. భగవాన్ ఓర్పుగా ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండేవారు. ఈ ప్రశ్నోత్తరాలనన్నింటినీ జాగ్రత్తగా వ్రాసి పెట్టుకుని భగవాన్ చే సరిదిద్దించుకునేవారు. ఇదే మహర్షీస్ గాస్పెల్ అనే పేరుతో భగవాన్ 60వ జన్మదినమున 1939లో ప్రచురితమైనది. అప్పటి నుండి అది నిజాయితీగా సాధన చేసే వారికి మార్గదర్శకంగా ఉన్నది. ఈ రోజున కూడా అది తీవ్రంగా సాధన చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. నేను సాధకులకు 3 పుస్తకాలను చదవమని చెప్తాను. మహర్షి, ఆయన సందేశము అంటే మహర్షి అండ్ హిజ్ మెసేజ్, వర్డ్స్ ఆఫ్ గ్రేస్ అంటే అనుగ్రహ భాషణలు, మహర్షిస్ గాస్పెల్ అంటే మహర్షి చరిత్ర. అలా భగవాన్తో సన్నిహితంగా మెలుగుతున్నప్పుడే ఆయన అనేక చక్కని పద్యాలు వ్రాసారు. అందులో 2 పద్యాలలో ఆయన ఇలా రాశారు: ఇప్పటి వరకు నేను నిన్ను సంతోష పెట్టడానికే ఈ రంగస్థలంపై ఉన్నాను. నా కళ్ళు అంటే నీ నాటకం యొక్క, నీ లీలల యొక్క కాంతితో గ్రుడ్డివైపోయాయి. నీ నవ్వు యొక్క గొప్ప ధ్వనితో నా చెవులు దిమ్మెక్కిపోయినవి. నిజమైన దుఃఖం అనే జ్వాలలో నా గుండె బూడిదగా మారిపోయింది. ఓ ప్రభూ, నిన్ను సంతోష పెట్టడానికే నేను వెర్రివాడుగా మారాను. ఇప్పుడు నేను ఈ నాటకంలో పాత్ర పోషణ వలన కలిగే దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాను. ఓ ప్రభూ,
నన్ని నాటక రంగస్థలం నుండి దింపివేసెయ్యి ప్రభూ. నేనీ రంగస్థలంలోనికి దాని నుండి నిష్క్రమించే దారిని మర్చిపోయాను. భగవాన్ ఆ పద్యాలను చదివి సంతోషించేవారు. ఈ కథనము అచ్చు కొన్ని వందల సంవత్సరాల క్రితం నివసించిన అప్పయ్య దీక్షితార్ అనే ముని వ్రాసిన దాని వలనే ఉందని భగవాన్ అన్నారు. అప్పయ్య దీక్షితార్ పద్యాలు సంస్కృతంలో తాటి ఆకులపై వ్రాయబడ్డాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. ఆయన పద్యాలలో ఒక రాజనర్తకి రాజుగారి ఎదుట నృత్య ప్రదర్శన ఇస్తున్న సన్నివేశం వర్ణింపబడింది. రాజుగారు తృప్తి చెంది ఆపుమని చెప్పే వరకు ఆమె నృత్యం చేస్తూ ఉండవలసినదే. ఆ నర్తకి అవయవాలు అలసిపోయి నొప్పి పెడుతున్నా సరే తనకు తానుగా నృత్యాన్ని ఆపే ప్రసక్తే లేదు. ఆమె ఇలా దుఃఖిస్తుంది: ఓ ప్రభూ, నేను అనుభవించిన ఎన్నో జనన మరణాల వలన అలసిపోయాను. నీ కృపావీక్షణం ఒక్కటి చాలు ఈ జనన మరణాలనే నాట్యాన్ని ముగించి నాకు విముక్తి కలిగించడానికి. భగవాన్ ఒక్క నిమిషము ఆగి అన్నారు: మారిస్ ఫ్రెడ్మన్ ఇక్కడకు చెందినవారే. ఎందుకో ఆయన విదేశాలలో జన్మించారు, తిరిగి ఇక్కడికే చేరుకున్నారు. అలా కాకుంటే అప్పయ్య దీక్షితార్ వ్రాసిన పద్యాల వంటివే ఆయన ఎలా వ్రాయగలిగారు? భగవాన్ మారిస్ను రంగస్థలం నుండి దిగి రమ్మని పిలవకుండా ఆయన నాటకాన్ని కొనసాగనిచ్చారు. మారిస్ ఒక కర్మయోగి. ఆయన చేయవలసిన సత్కార్యాలు చాలా ఉన్నవి. అందుకనే ఆయన ప్రపంచమనే నాటక రంగస్థలంపై తన పాత్ర పోషణను ఇంకా కొనసాగించవలసి వచ్చింది. అందుకని మారిస్ కాలమాన పరిస్థితులతో పాటు సాగిపోతూ ఆ కర్మాగారంలో తీరికలేని పనిలో కొనసాగారు. అపాపంత్ అనే అవధ్ దేశపు యువరాజు ఇంగ్లండులో చదువు ముగించుకుని వచ్చిన పిదప రాజ్యపాలనా దక్షతలో శిక్షణ పొందుట కొరకై మైసూరు మహారాజా వారి వద్దకు పంపించబడ్డారు. ఆయన శిక్షణలో భాగంగా మారిస్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఫ్యాక్టరీ సందర్శించవలసి వచ్చింది. అపాపంత్ నిదానంగా, కుదురుగా ఉండే వ్యక్తి. ఆయన మారిస్ యొక్క మేధస్సుకు, అంకిత భావాన్ని చూచి ఆయన పట్ల ఆకర్షితులైనారు. అదేవిధంగా మారిస్ కూడా అపాపంతును చూచి ఇష్టపడి ఆయనకు ఆధ్యాత్మికతను గురించి చెప్పసాగారు. గ్రామాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని గురించి, సైన్సును, టెక్నాలజీని గ్రామీణ జీవితంలోనికి తీసుకుని వెళ్ళి గ్రామీణుల జీవితాలను సుఖంగా సజావుగా సాగిపోయేటట్లు చేయవలసిన అవసరం గురించి ఆయన ఆ యువరాజుకు తెలియచెప్పారు. అప్పుడు అపాపంత్ మారిస్ను, మీరు దయచేసి మా రాష్ట్రానికి వచ్చి 5-6 నెలల పాటు అక్కడ ఉండి ఆ విషయాలలో మాకు మార్గదర్శకత్వం వహించండి అని కోరారు. ఇది జరిగిన కొన్ని రోజులకు మారిస్ అవధ్ యువరాజు అంతఃపురానికి వెళ్లారు. నేను మీ వద్దకు వచ్చేశాను. నేను బెంగళూరులోని నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. నేను అవధ్ రాష్ట్రంలోని గ్రామాలకు సేవ చెయ్యదలిచాను అన్నారు. ఆ యువరాజు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఏమి మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడ్డారు. చివరకు, ఈ రాష్ట్రానికి మీ వంటి పెద్ద ఇంజనీరింగుకు తగిన జీతము ఇచ్చే స్తోమత లేదు అన్నారు. మారిస్ తన సహజ ధోరణిలో ఇలా అన్నారు: నేను ఆ గదిలో నేలపై పడుకుని నిద్రించగలను. పని చేయటానికి మామూలు మేజా బల్ల చాలును. నడవడానికి నాకు కాళ్ళు ఉన్నవి. నాతో పాటు మిమ్ములను కూడా నడిపించి తీసుకుని వెళ్తాను. మనమిద్దరము కలిసి అవధ్ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కొరకు కృషి చేద్దాము. ప్రస్తుతం నాకు ఆకలిగా ఉంది, కొంచెం భోజనం పెట్టండి అని అడిగారు. మారిస్ టెలిగ్రామ్ వలె చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా మాట్లాడేవారు. తానెక్కడ ఉన్నప్పటికీ ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా భగవాన్తో సంబంధం కలిగి ఉండేవారు మారిస్. దానిని బట్టి అంతరంగంలో ఆయన ఎల్లప్పుడూ భగవాన్ సన్నిధిలోనే ఉండేవారని మనకు అర్థమవుతోంది. భగవాన్కు వ్రాసిన లేఖల్లో ఒకదానిలో మహర్షి గురించి నేను ఆలోచించినప్పుడే కాదు, నేను ఆయన గురించి
ఆలోచించనప్పుడు కూడా మహర్షి నాతోనే ఉంటారు, లేనిచో నేనెలా జీవించగలను అని వ్రాసారు. అపాపంత్, మారిస్ కలిసి పనిచేయటం ప్రారంభించారు. మారిస్ యొక్క ఆఫీసు గ్రామంలోని పెద్ద చెట్టు కింద ఉండేది. అంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన సందర్శించిన పల్లెలలో ఆయన ఉంటూ వాటి అభివృద్ధికై ఎంతో శ్రమించేవారు. గ్రామాలను అభివృద్ధి చేయటానికి, శక్తివంతం చేయటానికి వాటికి స్వతంత్ర పరిపాలనాధికారం ఉండాలని గాంధీ అనుకునేవారని మారిస్ విని ఉన్నారు. మహాత్మా గాంధీని కలుసుకుని ఈ విషయాలలో మరిన్ని వివరాలను తెలుసుకోవడానికై ఆయన గాంధీ ఆశ్రమానికి వెళ్లారు. మహాత్మా గాంధీ వెంటనే మారిస్తో మాట్లాడారు. గాంధీ మారిస్ను భారతానంద అని మాత్రమే పిలిచేవారు. ఆయన సేవాశ్రమంలోని వారంతా కూడా అలానే పిలిచేవారు. మహాత్మా గాంధీ మారిస్ కేవలం కష్టించి పనిచేసే వ్యక్తి మాత్రమే కాదు, నూతన ఆవిష్కరణలు చెయ్యగల మేధావి కూడా అని తెలుసుకున్నారు. మారిస్ భారతీయ రాట్నమును వాడుతున్నారని విని, ఇంకా ఎక్కువ శక్తివంతంగా పనిచేసే రాట్నమును మీరెందుకు తయారు చేయకూడదు అని ప్రశ్నించారు. మారిస్ వెంటనే ఒక కొత్త తరహా చరఖాను తయారు చేశారు. ధనుష్ తక్లీ అని పిలువబడే ఈ కొత్త చరఖా విశేషమేమిటనంటే, మామూలు రాట్నం ఉపయోగించడానికి అయ్యే శక్తితో దానికి 3 రెట్లు నూలును తయారు చేయవచ్చును. దానితో మహాత్మా గాంధీ మిక్కిలి సంతోషించారని వేరుగా చెప్పనవసరం లేదు. మారిస్ భగవాన్తో గాని, మహాత్మా గాంధీతో గాని, జిడ్డు కృష్ణమూర్తితో గాని మరెవ్వరితోనైనా సరే ఉన్నప్పుడు ఆయన పాటించే పద్ధతి ఒకే విధంగా ఉండేది. మొదట వారిని ప్రశ్నించి విషయాలను తెలుసుకొనటం, పరిశోధించడం, ప్రతి విషయంలోనూ నిజాన్ని నిగ్గు తేల్చుకుని అప్పుడు అంగీకరించి అనుసరించడం లేదా ఆచరణలో పెట్టడము. ఆయన స్వభావము అటువంటిది. ఇదే పద్ధతిని ఆయన 75 గ్రామాలను సంస్కరించడానికి అవలంబించారు. చదువురాని నిరుపేద గ్రామీణులను ఆయన ఎంతో ప్రేమించి వారి పట్ల ఎంతో కరుణతో ఉండేవారు. ఆ గ్రామీణులు ఈయన సన్నిధిలో ఉంటే పవిత్రులైపోతాము అనుకునేవారు. వాళ్ళు ఆయనను స్వామి అని పిలిచేవారు. మారిస్ గ్రామాల్లో తాను చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధించారు. మారిస్ జీవన విధానం గురించి భారతదేశం యావత్తూ తెలిసిపోయింది. అప్పటికి మహాత్మా గాంధీ, భగవాన్ కూడా శరీరాలను వదిలివేశారు. ఇది మారిస్కు అశనిపాతంలా తగిలినప్పటికీ ఈ జీవితమనే నాటకాన్ని కొనసాగించవలసిందే కనుక తాము ప్రారంభించిన పనులకే పునరంకితులయ్యారు. మారిస్ వారణాసికు అక్కడ గల జిడ్డు కృష్ణమూర్తి సంస్థలో ఉండటానికి వెళ్లారు. ఆ చుట్టుప్రక్కల గల గ్రామాలలో సంస్కరణ కార్యక్రమాలను అమలు చేశారు. కృష్ణమూర్తి అనుయాయులు బౌద్ధ మతాన్ని ఎంతగానో ఇష్టపడేవారు. ఎందుకంటే బుద్ధుని బోధలు కృష్ణమూర్తి బోధలు చాలా విషయాలలో పోలి ఉంటవి కనుక. అచ్యుత్ పట్వర్ధన్ వంటి కృష్ణమూర్తి దీర్ఘకాలిక అనుయాయులు మారిస్తో బాగా సన్నిహితంగా మెలగసాగారు. అప్పుడు చైనాలోని కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉండటంతో టిబెట్ సంక్షోభం మొదలైంది. ఈ సంక్షోభం సంగతి వినగానే మారిస్ కార్యాచరణకు సిద్ధమయ్యారు. అప్పటికి అపాపంత్ సిక్కింకు కొత్తగా గవర్నర్ అయ్యారు. ఏమాత్రము కాలము వృధా చేయకుండా మారిస్ సిక్కింకు వెళ్లి అపాపంత్ను కలిశారు. మారిస్ ఎంతో ఉద్వేగంతో అపాపంతుతో ఇలా అన్నారు: ఇప్పుడు మీరు నాకు చాలా ఉపయోగపడబోతున్నారు. మనము నిర్వహించవలసిన ఒక గొప్ప కార్యం ఇక్కడ ఉన్నది. ఎందుకంటే దలైలామా గారిని, ప్రాచీన బౌద్ధమత వ్రాతప్రతులను, వేలాది మంది టిబెట్ దేశీయులను మనము కాపాడాలి. వెంటనే మారిస్ అపాపంతును వెంట పెట్టుకుని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలవటానికి ఢిల్లీకి వెళ్లారు.
మారిస్ చాలా చురుకైన వ్యక్తి కనుక ఆ రక్షణ కార్యక్రమాన్ని గురించి పకడ్బందీగా ఉండే ప్లాను తయారు చేశారు. దలైలామాను రక్షించడానికి తామే విధంగా పథకం రచించారో అచ్యుత్ పట్వర్ధన్, మారిస్ ఇద్దరూ నాతో చెప్పారు. టిబెట్ నుండి దలైలామాను తప్పించి సురక్షితంగా భారతదేశం చేర్చడానికి మారిస్ చేత రచింపబడిన ఈ పథకాన్నే నెహ్రూ అమలుపరిచారు. వారు చైనా ప్రభుత్వానికి దలైలామా ప్రయాణించే విమానం గురించి తప్పుడు సమాచారం అందించి భారత ప్రభుత్వం వేరే విధమైన ఏర్పాట్లు చేశారు. దలైలామా టిబెట్ నుండి తప్పించుకుని భారతదేశానికి చేరుకున్నప్పుడు వందలాది టిబెట్ దేశీయులు కూడా భారతదేశం చేరుకున్నారు. దలైలామా అనేక ప్రాచీన బౌద్ధమత వ్రాత ప్రతులను తనతో పాటు తీసుకుని వచ్చారు. అలా వేలాది వెలకట్టలేనటువంటి ప్రాచీన బౌద్ధమత వ్రాతప్రతులు కమ్యూనిస్టు చైనా చేతులలో ధ్వంసం కాకుండా కాపాడబడ్డవి. దలైలామా భారతదేశంలో అడుగుపెట్టగానే అచ్యుత్ పట్వర్ధన్ ఆయనను కలిసి తమ పథకం వివరాలను ఆయనకు తెలిపే విధంగా మారిస్ పథకం రచించారు. కానీ దలైలామా తప్పించుకోవటం గురించి వ్రాయబడిన గ్రంథాలలో గాని, బౌద్ధ వ్రాత ప్రతులు రహస్యంగా టిబెట్ నుండి ఇండియాకు చేరవేయబడిన సంగతులు వివరించే గ్రంథాలలో కానీ ఎక్కడ మారిస్ పేరు వ్రాయబడలేదు. మారిస్ అంత నిస్వార్థపరుడైన వ్యక్తిని, పేరు ప్రతిష్టల పట్ల ఆకాంక్ష లేకుండా తనను తాను పూర్తిగా మరుగున పరుచుకునే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. మహర్షిస్ గాస్పెల్ అనే ఆయన పుస్తకం మొదట ముద్రింపబడినప్పుడు కూడా మారిస్ పేరు ఎక్కడా వెల్లడి చేయబడలేదు. ఇప్పటి పుస్తకాలలో మాత్రమే ఆయన పేరు కనబడుతున్నది. టిబెటన్ సంక్షోభ కాలంలో జవహర్ లాల్ నెహ్రూ నా చేతులు కట్టివేయబడ్డాయి, నేనేమీ చెయ్యలేను అని నిర్మొహమాటంగా చెప్పివేశారు. వెంటనే మారిస్ వందలాది టిబెట్ దేశ శరణార్థులకు వసతి కల్పించడానికి తన స్వంత డబ్బు ఖర్చు చేసుకుని భారతదేశం మొత్తం పర్యటించారు. చల్లని ప్రదేశాలను ఎంపిక చేసి 5 చోట్ల వాళ్లకు ఆవాసం కల్పించారు. భారతదేశంలో ఈనాడు వారు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారంటే అది ఈ తొలినాళ్లలో యూదు మతానికి చెందిన మార్మికుడైన ఈ మహాత్ముని వల్లనే అయినప్పటికీ ఆయన పేరు వెల్లడి కాలేదు. ఎటువంటి దుర్భర పరిస్థితులనైనా ఇట్టే చక్కదిద్దగల మారిస్ యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకున్న నెహ్రూ మారిస్ను ఖాదీ ఉద్యమాన్ని చేపట్టి నడిపించవలసిందిగా కోరారు. దాని వలన ఆయన ముంబై వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఆయన తన పాత పరిచయస్తురాలైన మిస్ పెటిట్ అనే వృద్ధురాలితో కలిసి ఉండేవారు. భగవాన్ నాకు మారిస్ను ముంబైలో కలుసుకునే అవకాశం ఇచ్చారు. అంతకు ముందు 1960 దశకంలో ఆయన ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు నేను కలుసుకున్నాను. మరలా రమణాశ్రమ పత్రిక అయిన మౌంటైన్ ప్యాత్ కు వాణిజ్య ప్రకటనల ద్వారా డబ్బు ప్రోగు చేయుట కోసం 1970 దశకంలో నేను ముంబై వెళ్ళినప్పుడు ఆయనను కలిశాను. అప్పుడు మారిస్ నాతో ఇలా అన్నారు: మీ శరీరం ఆశ్రమ నిర్వహణ కార్యంలో నిమగ్నమై ఉన్నప్పటికీ మీ హృదయం శుద్ధమైన ఎరుకలో స్థిరపడి ఉండాలి. మీరు ఏం చేస్తున్నా సరే దానిని వదలవద్దు. మేము వ్యక్తిగత సమావేశాల్లో చక్కటి చర్చలు చేసుకునేవారము. ఒకసారి మారిస్ నాతో చాలా ఆవేదనతో ఇలా అన్నారు: భగవాన్ మాతో కలిసి భోంచేస్తూ, మాట్లాడుతూ, నడుస్తూ, నవ్వుతూ ఎల్లవేళలా మాకందుబాటులో ఉండే ఆ విలువైన సంతోషకరమైన రోజులలో మేము పూర్తి ప్రయోజనాన్ని అందుకోలేకపోయాము. సత్యమే పుష్కలంగా అందరి మధ్యన ఉండి అందరికీ దానిని తీసుకోవటానికి అవకాశం ఉన్నది. కానీ నేడు, రేపు అని జాగు చేస్తూ అలసత్వంతో బూటకపు సాకులతో మమ్ములను మేము కట్టిపడవేసుకున్నాము. అందువల్ల సాక్షాత్తు సముద్రమే మా చెంత ఉన్నప్పటికీ కేవలం ఒక కప్పు నిండా మాత్రమే తీసుకొనగలిగాము. మరొక సందర్భంలో నన్ను ప్రోత్సాహపరచడానికి ఆయన ఇలా అన్నారు: చూడండి, భగవాన్ ఒక వ్యక్తి కాదు,
ఆయన ఆయన బోధ ఒకటే. ఆయన బోధ రూపంలో ఆయన మీకు పూర్తిగా లభ్యమవుతూనే ఉన్నారు. మీరు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా అంతరంగంలో ఎరుకను ఆస్వాదిస్తూ ఉండండి. ఆ ఎరుకే మన భగవాన్. మారిస్ ముంబైలో నన్ను సుదీర్ఘమైన వ్యాహ్యాళికి అంటే షికారుకు తీసుకుని వెళ్ళేవారు. ఆయన నాతో ఇలా అనేవారు, నేను మీకు కారును ఏర్పాటు చెయ్యను, మిమ్ములను బస్సులో కూడా తీసుకుని వెళ్ళను. నాతో ఎక్కడికి వచ్చినా నడిచి రావలసినదే. అందుకు మీరు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించేవారు. నేను చేతులు జోడించి, సత్యానికి చేరువలో ఉండటానికి నేను తటపటాయిస్తానా అన్నాను. ఆధ్యాత్మికంగా మారిస్ ఎంతో పెద్దవారు, కానీ భౌతికంగా ఆయన 5 అడుగుల ఎత్తు కూడా ఉండరు. ఆయన పక్కన నడవడానికి ఎవరూ సందేహించరు. అలా ఒకరోజు నడుస్తున్నప్పుడు మారిస్ నాతో, గణేశన్, ఈ రోజు మిమ్ములను ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తాను. అక్కడ నేను బీడీలు అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తిని కలిశాను. మేము ఆ చోటుకు వెళ్తూ ఉండగా మారిస్ ఇలా చెప్పసాగారు. బీడీలు కాల్చే అలవాటున్న అనేక మంది ఆయనతో తమ కష్టాలను వెళ్లబోసుకోవటం చూశాను. ఈ సామాన్య వ్యక్తి అచ్చు రమణ మహర్షి చెప్పినట్లుగానే వాళ్లకు సమాధానాలు చెప్తున్నారు. రమణ మహర్షి కనుక మరాఠీలో మాట్లాడి ఉంటే ఆయన కూడా ఆ సమాధానాలనే ఇచ్చి ఉండేవారు. నేను నా షికారు ఆపి శ్రద్ధగా ఆయన మాటలను వింటూ ఉండేవాడిని. బీడీలను అమ్ముకునే ఒక సామాన్య వ్యక్తి ఏ మాత్రమూ తడుముకోకుండా అటువంటి సమాధానాలు చెప్పడం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అక్కడికి ప్రతిరోజు వెళ్ళి ఆయన మాటలను వ్రాసుకునేవాడిని. తరువాత నేను ఇంటికి వెళ్ళి ఆ ప్రశ్నోత్తరాలన్నింటినీ ఇంగ్లీషులోనికి అనువదించేవాడిని. కానీ ఆయన అనుమతి తీసుకోకుండా ఆ పని చేస్తున్నందుకు ఆయనకు తప్పు చేస్తున్నట్లుగా అనిపించేది. అంటే అపరాధ భావన ఉండేది. అందుకని తను చేస్తున్నదంతా ఆయనకు తెలిపి తాను వ్రాసిన వాటినన్నింటినీ మరాఠీ భాషలోకి తర్జుమా చేసి చెప్పారు. ఆయన సంతోషించి, కానీ అలాగే వ్రాస్తూ ఉండు అన్నారు. ఇదే తరువాత ఐ యామ్ దట్ అనే పుస్తకంగా వెలువడింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నిసర్గదత్త మహారాజు గారే. తరువాత నేను మహారాజును కలిసిన తరువాత మారిస్తో ఇలా అన్నాను, అవును, మీరు చెప్పినది అక్షరాలా సత్యం. ఆయన సన్నిధిలో ఉంటే నేను భగవాన్ సన్నిధిలోనే ఉన్నట్లుగా అనుభూతి చెందుతున్నాను అన్నాను. భగవాన్ బోధే ఆయన నోటి నుండి అప్రయత్నంగా వచ్చేస్తుంది. మారిస్ ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సాహపరిచేవారు. ఏది, వచ్చి మహారాజుకు మీకు జరిగిన సంభాషణను వివరించండి అనేవారు. ఆయన ఇంకా ఇలా అనేవారు, ఆధ్యాత్మిక సాధకుడిగా మహర్షులతోనూ మహాత్ములతోనూ సాంగత్యం చెయ్యటము మీకు లోతైన అవగాహన రావటానికి తోడ్పడుతుంది. లోతుల్లోకి వెళ్ళి దానిని అనుభవించడానికి తోడ్పడుతుంది. చదవటం కేవలం మేధాపరమైన అవగాహననే ఇస్తుంది. ఈ అనుభవపూర్వకమైన అవగాహన, వాళ్ళ మాటలు నువ్వు అర్థం చేసుకోకపోయినా సాక్షాత్కారం పొందిన సద్గురువుల సన్నిధిలోనే జరుగుతుంది. ఈ విధంగా అంటూ మహారాజ్ వద్దకు వెళ్ళమని నన్ను ప్రోత్సహించారు. ఆయన చివరి దినాలలో నేను ఆయన వద్ద ఉండలేకపోయాను. భగవాన్కు, నిసర్గదత్త మహారాజ్కు కూడా భక్తుడైన ఒకరి ద్వారా భగవాన్ మారిస్ అంతిమ సమయంలో ఆయనను కనిపెట్టి ఉన్నట్లు తెలుసుకుని సంతోషించాను. తన సేవలకు ప్రతిఫలంగా ఎక్కువ ఫీజు వసూలు చేసే ఒక నర్సు గురించి ఆయన నాకు చెప్పారు. ఆ నర్సుకు ఒక కల వచ్చింది. ఆ స్వప్నంలో కౌపీనం మాత్రమే ధరించిన ఒక సాధువు కనిపించి ఆవిడకు చాలా స్పష్టంగా ఇలా చెప్పారు, నా భక్తుడు బాధలో ఉన్నాడు, వెళ్ళి ఆయనకు పరిచర్యలు చెయ్యండి. ఆ సాధువు మారిస్ ఇంటికి చేరుకోవడానికి అవసరమైన సమాచారం అంతా చాలా వివరంగా చెప్పారు. ఆ స్వప్నంలో వివరించబడిన చోటుకు వెళ్లి ఆ నర్సు అక్కడ మారిస్ ఫ్రిడ్మన్ ను చూశారు. కుమారి పెటైట్ అనే ఆవిడ వయసులో మారిస్ కన్నా పెద్దది. ఆ వృద్ధురాలు నిస్సహాయంగా తననెవరూ చూచే దిక్కు లేక ఉన్నది. ఆ నర్సు వెంటనే వారికి సేవ చేయడానికి తన సంసిద్ధతను తెలియజేశారు. కఠినతరమైన నియమబద్ధ జీవితానికి అలవాటు పడ్డ మారిస్ ఆవిడ సేవలను అంగీకరించలేదు. ఆమె నిరుత్సాహంతో తిరిగి వెళ్లిపోతూ గదిలో గోడ మీద ఉన్న రమణ మహర్షి ఫోటోను చూశారు.
ఆమె మారిస్ వైపు తిరిగి ఆశ్చర్యంతో, ఈ సాధువే నా కలలో కనిపించి మీ సంగతి చెప్పారు అన్నారు. ఆ మాటలతో మారిస్ చలించిపోయి, అంటే నా గురువుగారే నా సంరక్షణ చూసుకోవటానికి వచ్చారన్న మాట అన్నారు. ఆయన చివరి క్షణం వరకు ఆ నర్సు ఆయనకు సేవలు చేశారు. మారిస్ను తన గురువుగా భావించే అపాపంత్ మారిస్ చివరి రోజులలో ఆయన వద్ద ఉన్నారు. అపాపంత్ నాతో ఫోన్లో, అపా, ఈ మహర్షి చనిపోతున్నారు, ఆయన మీ గురించి అడుగుతున్నారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరిక్కడకు రండి అని చిన్న గొంతుతో చెప్పారు. నేనక్కడికి వెళ్ళేసరికి మిస్ పిటైట్, డాక్టర్, నర్స్ మారిస్ మందు వేసుకోవడానికి, ఆహారం తీసుకోవటానికి అంగీకరించట్లేదని నాకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు మారిస్ను మందు వేసుకోవటానికి, ఆహారం తీసుకోవటానికి ఒప్పించమని నన్ను ప్రాధేయపడ్డారు. కానీ మారిస్కు ఇష్టం లేని పనిని ఆయన చేత ఎవరైనా చేయించగలరా? ఆయన గదిలో ప్రతి వస్తువు ఎంతో పొందికగా, శుభ్రంగా, దేని స్థానంలో అది అమర్చబడి ఉన్నది. నేను గౌరవపూర్వకంగా ఆయనను సమీపించేటప్పటికి ఆయన, అపా, ఎవరు చనిపోతున్నారు అని అరిచారు. మర్నాడు నన్నొక్కడిని గదిలో ఉండమని మిగిలిన వారందరినీ ఆయన బయటకు పంపివేశారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు, అపా, నాకు సంగీతం వినబడుతుంది, ప్రకాశవంతమైన కాంతి కనిపిస్తున్నది. ఎవరు చనిపోతారు? ఎవరూ చనిపోవటం లేదు. ఈ వ్యాధిగ్రస్తమైన శరీరము నన్ను శ్రావ్యమైన, పొందికైన, సుసంబద్ధమైన అందము నుండి దూరంగా ఉంచుతున్నది. వాళ్ళు నన్ను ఈ శరీరంలోనే ఉంచే ప్రయత్నాలు చెయ్యకుండా చూడు. ఇక ప్రశాంతంగా వెళ్ళు. మర్నాడు మేమందరము ఆయన మంచం వద్దనే ఉన్నాము. ఆయన 3 సార్లు శ్వాస తీసుకుని అరిహిం ఓం, అరిహిం ఓం, అరిహిం ఓం అంటూ ప్రాణం విడిచారు. ఆయన వెళ్ళిపోయారు. నిసర్గదత్త మహారాజు కూడా ఆయన మంచం పక్కనే ఉన్నారు. మహారాజ్, మారిస్ ఎక్కడికి వెళ్తున్నారు? ఆయనకి ఏమి జరుగుతున్నది అని అడిగాను. మహారాజు ఇలా బదులిచ్చారు, ఏమీ జరగట్లేదు, ఎవరూ చనిపోవట్లేదు, ఎందుకంటే ఎవరూ జన్మించలేదు కనుక. అప్పుడు నేను ఆయనను అడిగాను, అలా అయితే ఈ దుఃఖం ఎందుకు, ఈ శూన్యము, ఈ పోగొట్టుకున్న బాధ ఎందుకు? మహారాజ్ కరుణతో నా వైపు చూసి, దుఃఖపడుతున్నది ఎవరు అని ప్రశ్నించారు. నేను మౌనంగా ఉండిపోయాను. కొద్ది గంటల్లోనే నిసర్గదత్త మహారాజు గారి సన్నిధిలోనే మారిస్ ఫ్రెడ్మన్ అని మనచే పిలువబడే వారి పార్థివ దేహం అగ్నికి ఆహుతి అయింది. ఆ అవశేషాలు వాటి స్వస్థలానికి చేరుకున్నవి. గొప్ప భక్తుడైన మారిస్ ఫ్రెడ్మన్ తన మూలమైన అరుణాచలానికి చేరుకున్నారు. ఒకసారి నిసర్గదత్త మహారాజు గారు ఉండమంటే నేను వారి ఇంట్లో ఉన్నాను. నేను అక్కడ 8 రోజుల పాటు ఉన్నాను. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఆయన పూజ చేసినంత వరకు నన్ను ఆయన పక్కనే కూర్చోమనేవారు. ఆయన పూజా స్థలంలో గొప్ప మహాత్ములైన శ్రీరామకృష్ణ పరమహంస, బుద్ధుడు, యేసుక్రీస్తు, రమణ మహర్షి ఫోటోలు ఉండేవి. ఆఖరికి మారిస్ ఫ్రిడ్మన్ ఫోటో కూడా ఉండేది. మహారాజ్ ఆ ఫోటోలన్నింటికి గంధము, కుంకుమ పెట్టి పూలమాలలు వేసేవారు. ఆ కార్యక్రమము ఆయన చేస్తూ ఉండగా ఒకరోజు నాలో నేను, ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. ఆయన నా వైపు తిరిగి కరుణ నిండిన గొంతుతో, మారిస్ ఫ్రెడ్మన్ ఒక జ్ఞాని, ఆయన ఒక మహర్షి, మహనీయుడు అన్నారు. అది కాదనలేని నిజము. రమణ మహర్షి యొక్క, నిసర్గదత్త మహారాజు గారి యొక్క బోధలను మనకు అందజేసి మారిస్ ఫ్రెడ్మన్ మనకెంతో మేలు చేశారు. వార్తలలోకి ఎక్కకుండా, ఎవరి దృష్టిలో పడకుండా మరుగున పడి ఉండాలని కోరుకునే అటువంటి మహనీయుని గురించి తెలుసుకోవటానికి, స్మరించుకోవటానికి మనమెంత అదృష్టవంతులము. మహర్షిస్ గాస్పెల్ మొదటి ముద్రణలో ఆయన పేరు కూడా లేదు. నిజమైన సాధకులమైన మనము ఆయనను మన హృదయంలోనే అంటిపెట్టుకుని ఉండాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय.